సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఒలివ ఆకు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సువార్తకి సాదృశ్యంగా ఉంది. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నాయి, దూత సమూహాలు స్తుతిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన వారందరికీ కూడా ఈ భూమి మీద సమాధానం సమాధానం అని దేవదూతల సమూహాలు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు రాకడ పాపములో బంధకంలో పట్టబడ్డ సర్వ మానవాళికి ఒక సువార్తకు సూచనగా ఆ పావురము ఒక ఒలివ ఆకును తన నోట్లో మోసుకొని వచ్చింది. 7 రోజులు అయిన తర్వాత మళ్ళీ నోవా ఓడలోంచి ఈ పావురాన్ని బయటికి పంపించాడు. పిల్లరా, దీనికి అర్థం ఏమిటి అంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అపోస్తులందరూ మేడ పైగదిలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ భూమిపైకి దిగి వచ్చింది. అది పరిశుద్ధాత్మ కాలానికి ఆరంభం, కృపాయుగానికి ఆరంభంగా మనం చూస్తున్నాం. ఎలాగైతే ఓడలోంచి బయటికెళ్ళిన ఆ పావురము తిరిగి రాక అది బయటే సంచరించిందో, అలాగే యేసుప్రభు మరణము తర్వాత యేసుప్రభు రక్తము పరిశుద్ధాత్మ ఈ భూమిపైకి దిగి రావటానికి, అలాగే ఒక్కొక్క విశ్వాసి దేవుని నమ్మిన బిడ్డ ఆ పరిశుద్ధాత్మను శాశ్వతంగా తన జీవితంలో వాళ్ళు కలిగి ఉండటానికి యేసుక్రీస్తు రక్తము మనని సిద్ధపరుస్తుంది. దేవుని తీర్పు తర్వాత ఈ పావురము శాంతికి ఒక సూచనగా ఆదికాండంలో మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు రక్తము తర్వాత ఆయన మోక్షారోహుడై తండ్రి దగ్గరికి వెళ్ళాలి కనుక భూమి మీద తన విశ్వాసాలను నడిపించటానికి, అనాథలుగా మనం ఉండకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ శాశ్వతంగా విశ్వాసులతో ఉండటానికి పంపబడ్డది.